సార్ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో నేను 3000 చేస్తానని చెప్పి 250 250 పెంచుకుంటే చివరి 5 ఏళ్లకే 3000 చేసిన పరిస్థితి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 3000 నుంచి 4000 ఒకేసారి చేస్తున్నారు. పోయిన నెల 7000 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు 3000 రూపాయల నుంచి 4000. సో ఎలా ఉంది సార్ పరిపాలన, వ్యత్యాసం ఏంటంటారు? బాగుంటుంది పరిపాలన అయింది చంద్రబాబు గారిదా. మరి ఇన్ని అప్పులైపోయాం, ఇంత ఖర్చుల్లో ఉన్నాం, అయినా కూడా అవును ఒక రోజులో మొత్తం అంత పెన్షన్లు ఇచ్చేసేయాలని చెప్పి ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఇస్తున్నాడుగా మొత్తం అన్ని దొంగల దోపిడీ అయిపోయిందిగా ప్రభుత్వం. అది ఎప్పుడు జగన్మోహన్ ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగుంటుంది అన్ని. వచ్చింది సార్ మీ పెన్షన్ నాకు 4:30కి ఇచ్చారయ్యా. ఉదయాన్నే 4:30కి ఇచ్చారు. సో ఈ పెన్షన్ 3000 నుంచి 4000 చేయడం ఎంతవరకు లాభం అంటారు బాబాయ్ మీలాంటి వాళ్ళకి? అంటే ఈ వయసు మందు బెడదాలు ఏముంటాయి కదా, ఖర్చు అవుద్ది. సో అంటే ఎందుకు, ఏం ఉపయోగం? ఉపయోగం అది హాస్పిటల్ మొన్న 2000 అయినాయి బాడీ చెకప్ చేయించుకుంటే. అన్ని కాకుండా ఉంటే అన్ని చేపిస్తే 6000 అంట. అసలుంటాడికి నెలకి 1500 రూపాయలు మందులు వాడాలి నేను. సో ఇట్లా మీలాంటి పెద్దవాళ్ళకి ₹1 ఇచ్చిన ఉపయోగం, కానీ ఒక ఆటో వాళ్ళకి 10,000 అని, లేకపోతే వాళ్ళకి 10,000 వీళ్ళకి అసలు అవసరమా బాబాయ్? మనకు అంత డబ్బు ఉందా? అదంతా కాదు, అవేజీ లేదు, ఉపయోగం కదా అంటున్నా పెద్దవాళ్ళకి. అవేజీ లేదు, దొంగల దోపిడీ అయిపోయింది. రామచంద్రారెడ్డి ఎన్ని వేల కోట్లు తిన్నాడు, లాగుతున్నాడు. మంచోడు అంటున్నాడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉత్తముడు, ఆయన కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఆయన కావాలని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నాడు ఆయన. మరి ఆ బాధితులంతా ఎవరంటావు? బయటికి వెళ్ళి సవారేత్తం ఎందుకు ఆయన పట్టుకుంటుంటే. అవును. సో మొత్తం మీద బాబాయ్ ఈ 2 నెలల పరిపాలన చూస్తున్నారు, ఎట్లుంది? బాగానే ఉంటుంది అయ్యా, బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు చేస్తాడంటావా? గ్యారెంటీగా. అమ్మ పెన్షన్ ఎన్ని గంటలకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 3000 నుంచి 4000 చేస్తా అన్నాడు, అలాగే వస్తుందా లేకపోతే ఏమైనా తగ్గిస్తున్నారా? తగ్గిలేదు సార్, బాగా ఇచ్చారు, కరెక్ట్ గా ఇచ్చారు. 4000 ఇచ్చేసారు. 4000 ఇచ్చారు. 5 వచ్చేసినాయి డబ్బులు. ఎంతవరకు ఉపయోగపడుతుందమ్మా? 3000 నుంచి 4000 చేశాడు ఆయన. ఈ ఖర్చుల్లో మనకు ఎంతో కొంత ఉపయోగమే అంటావా? బాగా ఉపయోగం. అంతా ఎట్లా, ఎలా ఉపయోగం అంటావు? తిండికి బట్టలకి లోటు లేకుండా జరుగుతుంది. అవును, దేవుడి దగ్గర. దీంతో కొద్దిగా శక్తి ఉంటే వెళ్ళి ఏదైనా పని చేసుకుంటే ₹1 అదనంగా. ఇప్పుడు ఖర్చులు ఎట్లున్నాయి పెద్దమ్మ? ఇప్పుడు ఖర్చులు అట్టాగున్నాయి. కరెంటు బిల్లులు అని, నిత్యావసరాలు. మా కరెంట్ బిల్లు ఇప్పటి వరకు లేదు సార్. ఇప్పుడు లేదు, ఇక నుంచి మరి వేస్తారని తెలవదు. ఇప్పుడు వరకు లేదు, ఇప్పటి వరకు లేదు, కరెంటు బిల్లు అయితే లేదు. అది మాలకు లేదు. పోనీ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేస్తా పోతున్నాడు అంటావా? అంటే ఈసారి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు, అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా 3 ఇస్తానన్నాడు. అవన్నీ ఇస్తే బాగుంటుంది అంటావా? బాగుంటుంది. కూలి చేసుకునే వాళ్ళు అవన్నీ క్యాష్ పట్టించుకోవాలి కదా సార్, మరి అట్టా. అవును, అన్ని బండ్లు అయితే ఇప్పుడు 3 సిలిండర్లు వస్తే ఒక నెల వెళ్ళిపోద్ది కదా, ఒక సంవత్సరం వెళ్ళిపోద్ది. ఒక్కొక్క సిలిండర్ బండి వచ్చి 3 నెలలు 15 రోజులు వస్తాయి ఒంటి వాళ్ళకి. సార్ ఇంకో మహా అయితే ఇంకొక సిలిండర్ పడుతుంది అదనంగా. పడతారు. ఇప్పుడు ఆల్రెడీ బండి ఉంది కదా, మరి 2 ఇస్తున్నాడు 3 ఇస్తున్నాడు కదా, సంవత్సరం వెళ్ళిపోతుంది. అలాగే బస్ ఛార్జీలు అమ్మా, బస్ ఛార్జీలు గతంలో పెరిగిపోయినాయి. నువ్వు ఉచిత బస్సు ప్రయాణం చేశారనుకో, ఏదైనా ఇక్కడ మీకు సిటీలోకి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళాలన్నా ఉపయోగం ఏమమ్మా? బాగా ఉపయోగం. మరి ఛార్జీ టికెట్ లేని ఎక్కనే, డబ్బు లేని ఎక్కనేడు కదా, ఇది ఫ్రీగా ఎక్కుతుంటే మంచిది కదా. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేస్తాడంటావా? ఇప్పుడు చేస్తున్నాడు కదా సార్, ఇప్పుడు వరకు నమ్మకం ఉంది బట్టి వేసాం ఓటు. నా పెద్దవాళ్ళందరికీ కూడా అంటే ఈ వయసుకు వచ్చేపాటికి వాళ్ళు కష్టపడిపోయి ఉంటారు, ఇంకా కష్టపడాలి, లేకపోతే పనులకు వెళ్ళాలంటే కష్టమే. సో ఈ 3000 నుంచి 4000 చేయడం మీకు అందిని అమ్మ? ఎన్ని గంటలకు ఇచ్చారు పెన్షన్? మాకు 5 గంటలకి, ఉదయం 5 గంటలకి ఇచ్చారు. ఎంత వచ్చింది అమ్మా? 4000. సంతోషమేనా? సంతోషమే. ఇప్పుడు 250 పెంచడం మంచిదంటారా, లేకపోతే చెప్పినట్టుగా ఒకేసారి ₹1000 పెంచి ఇవ్వడం మంచిదంటారా? అదే మంచిదండి, ఒకసారి పంచడమే మంచిది, ఒకేసారి ఇవ్వడం మంచిదంట. మంచిది. మరి ఇన్ని ఖర్చులు ఉన్నాయమ్మా, మీకు తెలుసు రాష్ట్రం చాలా అప్పులు అయిందని తెలిసి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నాడా లేదా? చేస్తున్నారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఖర్చులు కూడా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది అంటావా? అంతే. ఈ బస్ ఛార్జీలు కానీ, మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానంటున్నాడు ఆడవాళ్ళకి రేపు ఆగస్టు 15 నుంచి. అలాగే సిలిండర్లు కూడా 3 సిలిండర్లు ఆయన చెప్పినట్టుగా ఇస్తే ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది. అసలు ఎట్లుందమ్మా సగటు ఆదాయం? ఒక వ్యక్తి బయటికి వెళ్తే ఒక 500 ₹1000 తేగలడు అనే నమ్మకం ఉందా ఇప్పుడు? ఉంది. పనులు మొదలైనవి, ఇసుక ఫ్రీ చేశారు. ఎట్లుంది ఈ 2 నెలల పరిపాలన చూసావు కదా, బాగానే ఉంది. తేడా తెలుస్తుంది. ఎవరి పరిపాలన బాగుందంటో? ఇందే ఏమా? ఇందే.
చెప్పండమ్మా. చంద్రబాబు ఎట్లుందమ్మా ఈ 2 నెలలు చూస్తున్నారు కదా పరిపాలన? ఏంటి ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎందుకు నచ్చింది? మాకు అన్నిటికీ ఉపయోగపడింది, బాగానే ఉందండి. అంటే పెన్షన్ పెంచారు, పింఛని పెంచారు, ఈ అన్నిటికీ కొద్దిగా బాగుందండి. అంటే బస్సు ప్రయాణం కూడా ఉచితం చేసి గ్యాస్ సిలిండర్లు ఇస్తే మాకు బాగుంటుందండి. గత 5 ఏళ్ళు ఎట్లుంది అమ్మా? అప్పటికన్నా ఇప్పుడే జగన్ గారి బాగుందండి. పరిపాలన ఎట్లుంది అసలు? ఇప్పుడే బాగుందండి మాకు. ఎందుకు అప్పుడు ఎలా ఉంది? అప్పుడే బటన్ నొక్కే డబ్బులు ఇచ్చే అన్నాడు కదా మరి ఆయన. అన్న ఇచ్చాడు కానీ అంత కానీ ఇప్పుడే బాగుంది మాకు. ఉమ్. అవునండి. బాబు గారు చేస్తాడంట చేస్తాడు చెప్పినట్టుగా. చేస్తాడు.